అస్సలాముఅలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. నా ప్రియమైన సహోదరులారా, సహోదరీమణులారా, ఉజు ఇస్లామిక్ మరియు శాస్త్రీయ లాభాలతో పూర్తి వివరణ. 1. ఉజు అంటే ఏమిటి? ఉజు అనేది శరీరాన్ని శుభ్రపరచే ప్రత్యేకమైన విధానం. ఇది నమాజ్ వంటి ఆరాధనలకు ముందు ఖచ్చితంగా చేయవలసినది. ఖురాన్ సూరా మాయిదా 5-6. నమాజుకు ముందుగా ముఖాలు, చేతులు, తలపై మసహ్ మరియు కాళ్లను కడగండి. ఓ ముమినులారా, నమాజ్కు లేవడం జరిగినప్పుడు మీ ముఖాలను, చేతుల్ని మణికట్టు వరకు కడగండి. తలపై మసహ్ చేసి పాదాలను చీలిముట్ట వరకు కడగండి. అల్ మాయిదా 5-6. 2. ఉజూ వల్ల ఇస్లామిక్ లాభాలు. నమాజ్కు తహారత్. ఉజూ లేకుండా నమాజ్ అంగీకరించబడదు. ముస్లిం పాపాల క్షమ. ఒకడు ఉజూ చేస్తే నీరు పాపాలను కూడా తీసుకెళ్తుంది. ముస్లిం ప్రవక్త చేత గుర్తింపు. ఉజూ వలన నీ ముక్కు, చేతులు, కాళ్ళు వెలిగిపోతాయి. బుఖారీ. 3. ఉజూ ఎలా చేయాలి? సున్న ప్రకారం. నియత్ ఉద్దేశ్యం. బిస్మిల్లాహ్. చేతులు కడగడం 3 సార్లు. నోరు, ముక్కు శుభ్రపరచడం. ముఖం కడగడం. మోచేతుల వరకు చేతులు. తలపై మసహ్. కివ్వల మసహ్. మోకాళ్ల వరకు కాళ్ళు కడగడం. ఉజూ చేస్తున్న సమయంలో మరణం ఇస్లామిక్ దృష్టిలో. హదీస్ భావం ప్రకారం ఏ వ్యక్తి ఏ స్థితిలో ఉంటే ఆ స్థితిలోనే అల్లాహ్ అతన్ని లేఖిస్తాడు. సహీహ్ బుఖారీ. అర్థం: ఉజూ చేస్తున్న వ్యక్తి పవిత్రతలో ఉన్నాడు, నమాజ్ లేదా ఇబాదత్కు సిద్ధంగా ఉన్నాడు. అతడు ఆ స్థితిలో మరణిస్తే అల్లాహ్ దయతో అతని ఆ చివరి స్థితిని పుణ్యంగా లేఖిస్తాడు. 4. ఉజూ వల్ల శాస్త్రీయ లాభాలు, సైంటిఫిక్ బెనిఫిట్స్. చర్మ ఆరోగ్యం. చేతులు, ముఖం, కాళ్ళు తరచుగా కడగడం వల్ల బాక్టీరియా, వైరస్ దూరం అవుతాయి. గోళ్ల చుట్టూ, ముక్కులో ఉండే ధూళి, జంతువుల దుమ్ము తొలగి ఆరోగ్య సమస్యలు తగ్గుతాయి. రక్త ప్రసరణ మెరుగవుతుంది. శరీరంలోని కీలక భాగాలపై నీరు పడటం వలన రక్త ప్రసరణ, బ్లడ్ సర్క్యులేషన్ మెరుగవుతుంది. శరీరాన్ని ఎలక్ట్రోస్టాటిక్ ఎమిషన్ల నుండి విడిపిస్తుంది. రిలీవ్ స్టాటిక్ ఎలక్ట్రిసిటీ. మానసిక ప్రశాంతత. ఉజూ చేసే సమయంలో మైండ్ రిఫ్రెష్ అవుతుంది. ఒత్తిడి తగ్గుతుంది. స్ట్రెస్ రిడక్షన్. ఇది ఒక చిన్న మెడిటేషన్ ప్రక్రియలా పనిచేస్తుంది. రోగనిరోధక శక్తి పెరుగుతుంది. ముక్కులో నీరు పోయడం వల్ల గొంతు, నాసిక రోగాలు తగ్గుతాయి. ముక్కులో ఉండే బ్యాక్టీరియా శుద్ధి అవుతుంది. చర్మం మెరుగ్గా ఉంటుంది. తరచూ ముఖాన్ని కడగడం వలన చర్మం గ్లోయింగ్గా ఉంటుంది. పింపుల్స్, యాక్నే వంటి సమస్యలు తగ్గుతాయి. 5. మానసిక మరియు ఆధ్యాత్మిక లాభాలు. మనస్సు శాంతిగా మారుతుంది. ఉజూ ద్వారా హృదయం కూడా పవిత్రమవుతుంది అనే భావన వల్ల కాన్సంట్రేషన్ పెరుగుతుంది. నమాజ్కు ముందు శరీరానికి, మనస్సుకు ఒక స్వచ్ఛత ఏర్పడుతుంది. ఉజూ అనేది కేవలం ధార్మిక నియమం కాదు, ఇది ఆరోగ్యకరమైన జీవనశైలి. ఇస్లామిక్ దృష్టికోణం నుండి ఇది ఆఖిరత్కు రక్షణ. శాస్త్రీయ దృష్టికోణం నుండి ఇది ఆరోగ్యానికి ఒక వరం. మరిన్ని ఇస్లామీయ సున్నత్ మరియు ఆరోగ్య సలహాల కోసం మా ఛానెల్ను సబ్స్క్రైబ్ చేయండి. జజాకల్లాహ్ ఖైరన్. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.